హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ ఇద్దరు ఫ్లాప్లలో ఉన్నారు. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సక్సెస్ మాత్రం రావటం లేదు. ఇప్పుడు ఫ్లాప్లతో ఉన్న గోపి, వైట్ల కలిసి విశ్వం అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్కి రెడీ అయింది. ఈ సందర్భంగా విశ్వం టీజర్ రిలీజ్ చేశారు. మరి విశ్వం టీజర్ ఎలా ఉంది? గోపి, వైట్ల విశ్వ ప్రయత్నం ఫలిస్తుందా? గోపీచంద్ ఒకప్పుడు యజ్ఞం, రణం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు, లక్ష్యం ఇలా విభిన్న కథా చిత్రాలతో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో వాంటెడ్, మొగుడు, ఆక్సిజన్, పంతం ఇలా ఏ సినిమా చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు డి, దుబాయ్ సీను, రెడీ, కింగ్, నమో వెంకటేశాయ, దూకుడు, బాషా ఇలా వరుసగా సక్సెస్ సాధించి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కొత్త తరహా కథలతో సినిమాలు చేయకపోవడంతో ఆంగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్, ఆంటోనీ ఇలా వరుసగా ఫ్లాప్లు చూడాల్సి వచ్చింది శ్రీను వైట్ల. గోపీచంద్, శ్రీను వైట్ల కలిసి చేస్తున్న మూవీ విశ్వం. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల టీజర్లో యాక్షన్తో పాటు వినోదాన్ని జోడించారు. దీనిని బట్టి విశ్వం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశారు. ట్రెండ్ ఫాలో అవుతూ పెట్టిన జోకులు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మార్షల్ ఆర్ట్స్ తెలియదు లాంటి డైలాగులు హిలేరియస్గా ఉన్నాయి. ఇందులో చూపించిన ట్రైన్ ఎపిసోడ్ చూస్తుంటే వెంకీ తరహాలో డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ మూవీని అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా టీజర్లో ప్రకటించారు. దసరాకి రజనీ వెట్టాయనొస్తోంది. సూర్య కంగువ తప్పుకుంది. తెలుగులో విశ్వం మూవీ ఒక్కటే వస్తూ ఉండడంతో సినిమాకి ప్లస్ అవుతుంది. మరి సరైన సక్సెస్ కోసం గోపి, వైట్ల చేస్తున్న విశ్వ ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి. విశ్వం అనే ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా వింటాను. ఆడియన్స్ నా నుంచి అంటే నా సినిమాని ఎంత ప్రేమించారో, నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ విని 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 అలాగే ఈ మారుతున్న టైంని దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ని చాలా లేయర్స్ పెట్టి బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ ఉన్న ఫిల్మ్ని, కమర్షియల్ ఫిల్మ్ని తయారు చేయడం జరిగింది. ఈ జర్నీ, విశ్వం అనే జర్నీలో నాకు అంటే ముందు నుంచి నాతో పాటు ఉన్న నా రైటర్స్ గోపిమోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, అట్లాగే ఒక డైరెక్టర్ అయిన కూడా నా చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన ఉపేంద్ర ఎప్పుడు కావాల్సిన వచ్చి నాతో ఈ సినిమాకి పార్టిసిపేట్ చేయడం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఉపేంద్ర. అలాగే చేతన్ భరద్వాజ్ ఫస్ట్ టైం నాకు మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. అంటే లాంగ్ టైం ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ చేయమన్నాను వేరే ఒక ఫిల్మ్ కోసం. తను అప్పుడు చాలా బాగా చేశాడు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ నా మైండ్లో ఉండిపోయాడు అలాగే. అప్పుడు ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము నీకు 2 సాంగ్స్ ఇస్తాను అవి చెయ్యి అని అన్నప్పుడు తనకి ఇచ్చాను. ఆల్టర్నేటివ్ లేకుండా 2 ట్యూన్లు ఇమ్మీడియట్గా ఓకే అనడంతో తనని ఈ సినిమాకి ఎంటర్ అయ్యాడు. అందరికీ నచ్చటం, గోపికి నచ్చటం. సో అలా జరిగింది. సో ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు. నేను ఈ సినిమా విశ్వం అనే సినిమాని ఇలా తీయగలిగాను. నన్ను ఎవరైతే నమ్మారో, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, అందరూ ఎవరైతే నమ్మారో, వేణుధోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం, తర్వాత విశ్వ గారు, పీపుల్ మీడియా అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను శ్రీను వైట్ల గారితో సినిమా చేయాలని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి చేయాల్సింది వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశాను. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ ఆయన ఒక కథలో కలవటం, ఒక పార్టీలో కలవటం, సినిమా చేద్దాం అంటాం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను ఇన్నేళ్ళు చేశాను డైరెక్టర్స్తో, మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ హీరో డైరెక్టర్. అంత అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఎంత ప్లెజెంట్గా సెట్కి రాగానే ఏం కావాలి, అంత క్లారిటీ, వెరీ క్లారిటీ ఉంది. అంటే ఎనీవే ఈస్ వెరీ సీజన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంత మంచి డైరెక్టర్తో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఎట్లా మిస్ అయ్యాను అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ విత్ యూ సార్ ది హోల్ జర్నీ. డెఫినెట్గా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి మీతో. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే నాకు యాక్షన్ ఉంది ఎట్లానో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి మంచి ఇష్టం. శ్రీను గారు అయితే దాంట్లో మాస్టరు. ఈ సినిమా మొత్తం స్కేల్, అంత పెద్ద స్కేల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ 10 minutesకి నవ్వు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను డబ్బింగ్ చూసేటప్పుడే నవ్వుకుంటూ కూర్చున్నాను అంత ఫుల్ సినిమా. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం కావ్య చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం చేతన్ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా. యువర్ సౌండింగ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది.
అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన గోపి మోహన్, ఎందుకంటే నాకు లక్ష్యం నుంచి లక్ష్యం లౌక్యం మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. ఐ వెరీ కాన్ఫిడెంట్.